మీలో ఎంతమందికి మునగాకు ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఈరోజు మా ఐరా పాపకు మునగాకు ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ కందిబెల్లను మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మునగాకును కూడా మంచిగా ఒలుచుకొని వాష్ చేసుకొని ఆ కందిబెల్లంలోనే వేసి లైట్గా వాటర్ వేసుకొని సాల్ట్ కూడా వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన ఈ ఆకును మంచిగా వడబెట్టుకోవాలి ఒక క్లాత్లో వేసిన తర్వాత. ఆ తర్వాత ఇక్కడ మా ఐరా పాపకి ఆల్రెడీ నేను బాయిల్ చేసిన ఆ ఆకునే పెడుతున్నాను. అసలు తినదేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ పర్లేదు, మా ఐరా పాప చాలా క్యూట్గా తినేస్తుంది ఆకు. పర్లేదు, నెక్స్ట్ టైం నుంచి ఆకుకూరలు కూడా పెట్టచ్చు అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చేసింది. నేను దీంట్లో తెల్లబాయి కారం వేసి ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ తెల్లబాయి కారం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు అవైలబుల్గా ఉంటే రోట్లో నూరుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేదంటే ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో అయినా చేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్లో కారం పొడి, తెల్లబాయిలు, ఇంకా మీకు ఆల్రెడీ ఆకులు సాల్ట్ ఎక్కువైతే ఇప్పుడు స్కిప్ చేసేయచ్చు. అవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాక ఒక ప్యాన్లో ఆయిల్ వేసి తెల్లబాయి కారం కూడా వేసి ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్న కందిబ్యాళ్ళు ఆకుకూరను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పైన లైట్గా పప్పుల పొడి వేస్తే అంతే, మన ఎమ్మి మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఐరా పాపకు తినిపించేస్తున్నాను. సో రైస్ వేసి అందులో కొద్దిగా మునగాకు వేసి తినిపిస్తున్నాను. తను చాలా ఇష్టంగా తినింది. వేరే స్పైసెస్ కూడా బాగానే తింటుంది కాబట్టి పర్లేదు. ఈ కారం తనకు పెద్ద ఎక్కువ ఏం అనిపించలేదు, లైట్గానే ఉంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.